వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఇసుక లారీతో మృతి చెందిన కుటుంబాలకు 50 లక్షలు ఆర్థిక సహాయం చెల్లించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు మృతుని బంధువులు. ములుగు జిల్లా మంగపేట మండలంలోని కమలాపురం గ్రామంలో గుర్తు తెలియని ఇసుక లారీ ఢీకొనడంతో దుర్గం బాలకృష్ణ మృతి చెందాడు. ప్రభుత్వం తర్వాత లారీ అక్కడి నుండి పారిపోయింది. సమాచారంతో చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంతో 2 గంటల పాటు రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముదుడి బంధువులు ప్రభుత్వం నుండి 50 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. బాబాకు 2 నాకు 2 నువ్వు చిన్న వేసుకుంటే సరేగా కొడకన్న అవ్వా నువ్వు రోడ్ ఎక్కువ ఈ కింద 4 బర్రెలు ఉన్నాయి. ఆ పొలంలో పడతాయి. ఈ 4 బర్రెలను ఎల్లగొట్టు నేనన్నా కదా కొడక నేను కొడతారన్న. అవ్వ ఇలా రొట్టున్నది ఇప్పుడు పొద్దుగూకి నువ్వెందుకే నేను కొడతానన్నాడు. నేను రోడ్ ఎక్కిన నా కొడుకు రోడ్ ఎక్కుతాంటే తొక్కి పారేసినయ్యా. నా కొడుకు అయ్యో నా కొడుకు మొత్తం పోయి చూద్దా నా కొడుకు పానం లేదయ్యా. చూస్తాడు దిగిపోయినావా నా కొడుకు నా కొడుక. ప్రభుత్వం తీసుకుంటారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. 50 లక్షల రూపాయలు వాళ్ళకు అదనంగా ఇప్పటికి ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్తున్నాను. అల్లుడు సొంతలుడేనా? సొంతలుడు. ఎంతమంది పిల్లలు? ఇద్దరు మగ పిల్లలు చిన్నోళ్ళు. కమలాపురం గ్రామం మంగపేట మండల్ ములుగు జిల్లా. ఇక్కడ ఉష్క లారీల వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేసుకుంటున్నాం. కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాం. లారీలు అదుపు లేని విధంగా తిరుగుతున్నాయి ఇక్కడ. దీన్ని కఠినంగా ఖండించి మాకు కొద్దిగా బైక్ల మీద తిరిగేటోళ్ళకి కానీ నడుచుకుంటూ తిరిగేటోళ్ళకి కానీ హెల్పింగ్గా మీరు ఏం చేసినా సరే వాటి కొద్దిగా తగ్గించి చేసే విధానంగా ట్రై చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటాను. ఇప్పుడున్న ప్రతి ఒక్క ఎవరైతే యాక్సిడెంట్లలో గురవుతున్నారో, ఎవరైతే ఏమైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ యాక్సిడెంట్లలో గురైన ఫ్యామిలీ వాళ్ళకి ప్రభుత్వం ఏ విధంగా సహాయపడుతుందో ఆ విధంగా సహాయపడి వాళ్ళకి అన్ని వేళల్లో వాళ్ళతో ఉండాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇట్లా మేము చాలామంది చాలా జరుగుతున్నాయి. కొద్ది చర్యలు తీసుకొని వాళ్ళు ఏం చేసుకున్నా మంచిదే, కానీ కొద్ది జాగ్రత్త చర్యలు తీసుకొని వాళ్ళు మాట్లాడే విధంగా వాళ్ళు మాట్లాడి ప్రభుత్వం ఏం చేస్తుందో వాళ్ళకి ఖచ్చితంగా నెరవేర్చాలి. లేదు అని అంటే ఏం జరిగేది జరుగుతూనే ఉంటాయి. అన్నీ జరుగుతూ ఉంటాయి. పుష్కరాల వల్ల మరణించిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం 50 లక్షలు విరాళం ఇవ్వాలని, వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీని దండాలుగా కలిసి వాళ్ళని జాగ్రత్త చూసుకోవాలని చెప్పి ఈ విధంగా మేము తెలుపుతున్నాం. సమ్మయ్య, నా పేరు ఎస్ సమ్మయ్య బుట్టాయడం. ఇక్కడ కమలాపూర్లో నిన్న జరిగిన యాక్సిడెంట్లో దుర్గం బాలకృష్ణ మరణించడం జరిగింది. ఇసుక క్వారీల వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది. కావున ప్రభుత్వం వెంటనే ఇసుక క్వారీకి సంబంధించిన వారిపై చర్యలు తీసుకొని వారికి వాళ్ళ కుటుంబానికి ఒక 50 లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా లారీలు కూడా నడవడానికి కొంత టైం పెట్టి దాన్ని కొద్దిగా శ్రద్ధ వహించాలని ప్రభుత్వం కూడా వహించాలని కోరుకుంటున్నాం. ఈ విషయం ఈ కుటుంబానికే కాదు, ఇంకా రాను చాలామందికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి దీనిపై చర్య తీసుకొని ప్రభుత్వం సరిచేయాలని కోరుతున్నాం. నీవు దోషినంత నువ్వు మాట్లాడలేదు, నువ్వు కూడా మాట్లాడు. ఎక్కడ ఏంది నా కొడుకు నేనే చెప్పేసి నేను ఒక్కదాన్ని వచ్చిన ఏడికి నాకు ఇంకా అసలు కూడా నా కొడుకు మొట్టలు పట్టిండు గాలాలేసి.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ది కోనసీమ ఆటో కన్సల్టెంట్స్ ఫైనాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చిక్కం గణేష్, సెక్రటరీగా సుంకర రమేష్ నియమించారు. వాసర్ల గార్డెన్లో ది కోనసీమ ఆటో కన్సల్టెంట్స్ ఫైనాన్స్ అసోసియేషన్ సమావేశంలో అధ్యక్షులుగా చిక్కం గణేష్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా వంకాయల శ్రీనివాసరావు, సెక్రటరీగా సుంకర రమేష్, వైస్ ప్రెసిడెంట్గా కుడుపూడి రామకృష్ణను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ది కోనసీమ ఆటో కన్సల్టెన్సీ అండ్ ఫైనాన్స్ యూనియన్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. నన్ను ఇలా ఎన్నుకున్నందుకు యూనియన్ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. యూనియన్లో ఏ సమస్య వచ్చినా కూడా నేను ముందుండి నడిపిస్తానని, ఏ సమస్య వచ్చినా తీరుస్తానని. ముఖ్యంగా మనకి తాకట్ల బళ్ళు సమస్య చాలా పెద్దగా ఉంది. ఆ వ్యవహారం కూడా మనం ఏదొచ్చినా కూడా డిపార్ట్మెంట్ తరఫున కానీ మాట్లాడడానికి కానీ దేనికైనా ముందుంటానని చెప్పి అందరి సహకారంతో నేను ముందుకు వెళ్తానని చెప్తూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి యూనియన్ సభ్యునికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా ఆటో ఫైనాన్స్ కన్సల్టెన్సీ యూనియన్ తరఫున ఎన్నిక జరిగింది. ఎన్నికలో చిక్కం గణేష్ కార్యవర్గంగా చిక్కం గణేష్ ని, సెక్రటరీగా సుంకర రమేష్ నన్ను ఎన్నుకోవడం జరిగింది. కమిటీ తరఫున ఏ విధమైన సమస్య వచ్చినా యూనియన్ తరఫున మాకు డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ గా ఉంది. ఏ విధమైన సమస్య వచ్చినా మేము పరిష్కరించడానికి మీ అందరి సహకారాలు కావాలని కోరుకుంటున్నాం. కోనసీమ ఆటో కన్సల్టెన్సీ అండి మాది అమలాపురం. నా పేరు వంకాయల శ్రీనివాస్. గౌరవాధ్యక్షులుగా నాకు నియమింపబడ్డారు. నేను యూనియన్ తరఫు నుంచి ఏ సమస్య వచ్చినా మా సభ్యులందరూ సహకారంతో ముందుకు వెళ్తారని చెప్పి అనుకుంటున్నాం. అంతేకాకుండా మీ యూనియన్ లో లేని వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. యూనియన్ కాదు, లేని వాళ్ళు కాదు, మొత్తం బయట కొనుక్కునే వాళ్ళు, వాళ్ళకి కూడా మేము ఏ విధంగా ప్రొవైడ్ చేయడానికి తక్కువ ధరకే బళ్ళు అమ్మకానికి సిద్ధంగా ఉన్నామండి. ఫైనాన్స్ కూడా సౌకర్యం చేస్తున్నాం. మేము యూనియన్ తరఫు నుంచి ఏది వచ్చినా ముందుకెళ్ళి మా చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాం సార్. ఇంతకన్నా ఏం కాదు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించే దిశగా దూసుకెళ్తున్న నేపథ్యంలో హైదరాబాద్లోని కర్మన్ ఘాట్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సంబరాలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు పటాకులు పేలుస్తూ మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు జరిపారు. కాంగ్రెస్ విజయం ప్రజల్లో పార్టీపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని స్థానిక కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నామినేషన్ జరిగిన రోజు కొంతమంది నాయకులు మాట్లాడారు, రౌడీ షీటర్లని, అదని ఇదని బీసీలను ఉద్దేశించి. ఈ రోజు నవీన్ యాదవ్ ఒక బీసీ అభ్యర్థి. రాష్ట్రంలో ఉన్న మాట్లాడే నాయకులంతా గ్రహించాలా, ఒక బీసీని మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా తగిన బుద్ధి చెప్పిర్రు. నేను అదే రోజు చెప్పిన, బీసీలని విధంగా మాట్లాడొద్దు, రౌడీలు రౌడీ షీటర్లు అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతీయొద్దని చెప్పిన. వాళ్ళని పట్టుకొని ఒక రౌడీ షీటర్లని మాట్లాడినప్పుడు ఎంత బాధ కలిగిండో చాలా లోపల ఆలోచించండి. ఆ తర్వాత జరిగిన ఐక్యతలో భాగంగా ఈ విజయం. బీసీలలో ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన దానికే ఈరోజు ఈ విజయం లభించింది. దానికి తోడుగా అదే రోజు సినిమా ఆర్టిస్టులను కొంతమందిని వాళ్ళని కూడా చెవుపోగులు పెట్టుకుంటే వాళ్ళని కూడా రౌడీలు రౌడీ షీటర్లు అన్నారు. ఈరోజు అర్థమైందా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పార్టీ శ్రేణులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని సందడి చేస్తున్నారు. బాణాసంచా కాలుస్తూ ఒకరినొకరు మిఠాయిలు పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ గెలుపు రాబోయే స్థానిక ఎన్నికలకు నాంది అని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి మహేశ్వరుని నియోజకవర్గంలో గల తుక్కుగూడ ఆయన ఆఫీస్ ఆవరణ మరి కాంగ్రెస్ పార్టీ ఘన విజయానికి కారణం మరి రేవంత్ రెడ్డి పాలనకు మరి రాష్ట్రమంతా కూడా అది ఘనంగా పట్టం కట్టిందని మేము భావిస్తున్నాం. మరి ప్రతిపక్షాలు అనేక కుట్రలు పన్ని మరి ఈ రేవంత్ రెడ్డి పాలన సరిగ్గా అని చెప్పి ఎన్ని కుట్రలు చేసినప్పటికీ కూడా ప్రజలు విజ్ఞతతో జ్ఞానవంతమైన ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరొకసారి గెలిపించారు. మా సంక్షేమ పథకాలు మరి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి గత ప్రభుత్వం మరి అప్పులు రేటు ఎట్టివేసినా కూడా మరి గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, మరి అదేవిధంగా రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇదే కాకుండా అభివృద్ధి పథకంలో కూడా మరి కాంగ్రెస్ ముందుండి ఇవన్నీ చూసి మరి ఈ రోజు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు. మరొకసారి జూబ్లీహిల్స్ ని మరి రాష్ట్రంలోనే మంచి కాన్స్టిట్యూన్సీ గా చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది. అదేవిధంగా కేఎల్ఆర్ గారు ఇన్ఛార్జ్ తీసుకుని మరి ఈ ప్రాంత నాయకులను తరలించి మరి ఆ గెలుపులో లాగా శ్రేయందరూ కూడా మహేశ్వరం గ్రామ నియోజకవర్గం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మరి ఈ రోజు కాంగ్రెస్ మరి గెలుపుకి మరి బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేసినప్పటికీ కూడా ఒంటి చేత్తో ఓడించి ఈ రోజు మరి రాష్ట్రంలో ఒక సంకేతం ఇచ్చాం. ప్రజాపాలన మరి ప్రభుత్వం మరి ప్రజల కోసం అని చెప్పి మనకు సంకేతం ఇచ్చాము. మరి ఈ విజయాన్ని మరి ప్రజలు గమనించి రాబో స్థానిక ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ కట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై కాంగ్రెస్, జై కేఎల్ఆర్, జై రేవంత్ రెడ్డి. తమ ఉపాధిని నరికేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వర్ధన్నపేట ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించారు గౌడ కులస్తులు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం చెన్నారం గ్రామంలో చెరువు కట్టపై ఉన్న ఈత చెట్లను అక్రమంగా తొలగించిన వారిపై గ్రామ గౌడ సంఘం వారు పిటిషన్ ఇచ్చినప్పటికీ సంబంధిత వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆగ్రహించిన గీతా కార్మికులు వర్ధన్నపేటలోని ఎక్సైజ్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. 12 రోజులుగా కాలయాపన చేస్తూ పిటిషన్ ఇచ్చిన వారిని బెదిరిస్తున్నారని వారు ఆరోపించారు. నా పేరు గట్టు నరేష్ గౌడ్, తెలంగాణ గౌడ యువ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. గత నెల 31వ తారీఖున చెన్నారం గ్రామంలో అనుమతి లేకుండా, ఎక్సైజ్ అనుమతి కానివ్వండి లేకుంటే స్థానిక గౌడ సంఘం అనుమతి లేకుండా కల్లుపారే ఈత చెట్లు రంగారావు అనే వ్యక్తి మరియు స్థానిక గ్రామ కార్యదర్శి మరికొందరు వ్యక్తులు కలిసి ఈత చెట్లను జేసీబీ సహాయంతో తీసివేయడం జరిగింది. తదనంతరము స్థానిక గౌడ సంఘం సభ్యులు వర్ధనపేట ఎక్సైజ్ ఆఫీస్లో ఫిర్యాదు చేస్తే నేటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకు చర్యలు తీసుకోలేదు అన్న క్రమంలో గత 10 రోజుల నుండి మేము ఎంక్వైరీ చేస్తున్నాం అంటారు. ఎవరి మీద మేమైతే ఫిర్యాదు ఇచ్చినామో ఆ ఫిర్యాదుదారులు ఎక్సైజ్ వాళ్లకు మేము పైసలు ఇచ్చినామని బహిరంగంగా గ్రామంలో చెప్పుకుంటూ తిరుగుతున్నా కానీ ఆ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నా కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా మామూలు మత్తులో ఎక్సైజ్ అధికారులు ఉన్నారనేది స్పష్టంగా కనబడుతుంది. గతంలో ఇదే వర్ధనపేటలో చాలా పేపర్లలో మామూలు మత్తులో మద్యం శాఖ అని పడ్డా కానీ వీళ్లకు ఎలాంటి చలనం లేదు. గీత కార్మికులకు ఇప్పుడు తక్షణమే
ఏ సమస్య వచ్చినా మీ ఇంటి ముందు ఉంటాము, మీకు అండగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిటమట రఘు అన్నారు. ములుగు జిల్లా శివాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని లింగాపురం గుత్తికోయగూడెంలో వేకు లక్ష్మయ్య ఇటీవల మరణించగా అతనికి 50 కేజీల బియ్యం కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో అందించడం జరిగింది. అదేవిధంగా ఆ గ్రామంలో ఉండబడిన రోడ్లను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప అధ్యక్షుడు ఎండి ఖలీల్ ఖాన్, మాజీ సర్పంచ్ చేల వినయ్, పిఏసిఎస్ డైరెక్టర్ వంగబండ్ల రవి పాల్గొన్నారు. అన్ని ఒక్కటేసారి వచ్చినాయి. అన్ని పోతే ఎట్లున్నది బైకే శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సింగిరికొండ మాధవ శంకర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా ఆలయ అభివృద్ధికి స్థల దాతలు భక్తులు 5,000 రూపాయల నుండి 1,00,000 రూపాయల వరకు నిరంతరం విరాళాలు అందిస్తున్నారని, దినదినాభివృద్ధిలో భాగంగా ప్రస్తుతం 25,000 నుండి 11 లక్షల వరకు విశేష విరాళాలు అందజేస్తున్నందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శబరిమలలో ఉండే విధంగా నర్సంపేట అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, మహా అన్న ప్రసాదం, అయ్యప్ప మాల ధరించడం, ఇరుముడి ఏర్పాట్లు ప్రతిష్టాత్మకంగా చేయనున్నట్లుగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సైఫా సురేష్, కార్యదర్శి చింతల కమలాకర్ రెడ్డి, కోశాధికారి దొడ్డై రవీందర్ తదితరులు పాల్గొన్నారు. రెండు సంవత్సరాల కింద చేసుకొని అప్పుడు మరి ఉన్నటువంటి సందర్భంలో నాకు చేదోడు వాదోడుగా 2-3 మాత్రమే ఉండేది. ఎంతో కష్టమయ్యేది. ఇప్పుడు ఇంతమంది పెద్దలందరూ కూడా వచ్చి ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావడం వల్ల ఇంకా దేవాలయం పట్ల ఎంతో మక్కువ పెరిగి మరి వీళ్ళందరి సహాయ సహకారాలతోటి ఈ దేవాలయం సర్వతోముఖాభివృద్ధికి ముందుకు పోతుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. మరి ఈ దేవాలయం 2000 ప్రతిష్ఠించిన తర్వాత అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్థలదాతలు, మహారాజ పోషకులు, రాజపోషకులు, పోషకులు, దాతలు ఈ విధంగా 1,00,000 రూపాయల నుంచి ఆ రోజు మనం 5,000 వరకు ఆ రోజు తీసుకుంటే ఈరోజు 25,000 నుంచి 11 లక్షల వరకు మనం తీసుకొని అందరికి కూడా వారందరి పేర్లు కూడా ఆ దేవాలయం నోట్ చేసినటువంటి విషయం కూడా మీ అందరికి తెలియజేస్తుంది. ఈ సిల్వర్ జూబ్లీ మహోత్సవంలో భాగంగా ప్రధానంగా ఈ సంవత్సరం నిర్వర్తించేటువంటి క్రమంలో మరి ఈ దేవాలయం మనం దిద్దినప్పుడు ఆ రోజు ప్రారంభంలో ఉన్నటువంటి వారి శిలాఫలకాలు, ఈరోజు పునర్నిర్మాణానికి సహకరించినటువంటి దాతల శిలాఫలకాలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించడాన్ని హర్షిస్తూ నాచారం చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకుని ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ జిల్లా ధీమా వ్యక్తం చేశారు. యాదవ్ గారిని గెలిపించినారంటే సామాన్య మాటలు కాదు. రేవంత్ రెడ్డి గారి కష్టం, శ్రమ అన్నీ కూడా ఈరోజు అతనికి ఫలించి ప్రజలు గుర్తించి ఈరోజు ఇంత పెద్ద మెజార్టీతో నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ నుండి
ఇది టీఆర్ఎస్ వాళ్ళు గుర్తించుకోవాలి. అహంకారపూర్తి మాటలు ఎప్పటికీ నడవు. ఎప్పటికైనా పని చేసిందే గుర్తించుకుంటారు ప్రజలు అనేది కూడా వాళ్ళు గుర్తించాలి. లేనిపోని మాటలు చెప్పడము, లేనిపోని అబంధనాలు వేయడము టీఆర్ఎస్ వాళ్ళకు అలవాటు అయిపోయింది. టీఆర్ఎస్ వాళ్ళు ఇటువంటి దురుద్దేశాలతో పోతే రేపు కూడా వాళ్ళు ఇంట్లో నుండి బయటకు వెళ్ళే అంత పరిస్థితి కూడా పబ్లిక్లోకి రాదని కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నాను. శృంగవరపుకోట శాఖ గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఎంఈఓ గణపతి లక్ష్మి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు, దేశ నాయకులు వేషధారణతో అలరించారు. ఈ కార్యక్రమంలో ఓటరు అక్షర సత్య వేదిక వ్యవస్థాపకులు దొడ్డి సూర్యరావు, కటకం పావని, సర్వేపల్లి విద్యానికేతన్ కరస్పాండెంట్ సుశీల, విద్యార్థులు, లైబ్రేరియన్ దామోదర్, శ్రీధర్ పాల్గొన్నారు. She became the leading figure of the rebellion Indian of and died on June 17, 1858. Rani Lakshmibai was a brave Indian fighter and queen of the British state of Jhansi. She became the leading figure of the rebellion Indian of how to play battles and play against the British. Thank you. Jai Hind. Bharat Mata ki Jai. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామంలో శాంతినికేతన్ స్కూల్ అధినేత దైవా ప్రసాద్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి బాలల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినీలు ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజర్ కృష్ణప్రసాద్ మరియు శంకర్ హాజరయ్యారు. విద్యలో ఉత్తీర్ణత పొందిన వారికి ఎస్బీఐ తరపున సర్టిఫికేట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో శాంతినికేతన్ స్కూల్ టీచర్స్ పిల్లలు పాల్గొన్నారు. తరపున అందరికీ కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే తెలియజేస్తున్నాం. ఈరోజు నెహ్రూ గారు సంబంధించి వారి పుట్టినరోజు వేడుకను చిల్డ్రన్స్ డే సందర్భంగా పిల్లలందరూ కూడా ఎంజాయ్మెంట్తో ఈ శాంతినికేతన్ స్టూడెంట్స్ అంతా కూడా మరి వారు డ్యాన్సులతో స్పీచెస్తో చాలా అందంగా ఈవెంట్ జరుగుతుంది, సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా మాకు ఈరోజు చీఫ్ గెస్ట్గా మేనేజర్స్ అయిన ఎస్బీఐ లైఫ్ మేనేజర్స్ అయిన వారు రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. వారు పిల్లలకు కూడా మరి సర్టిఫికెట్స్ అందజేయడం కూడా అది మహా ఆనందంగా ఉంది. ఈరోజు ప్రత్యేకంగా పిల్లలంతా కూడా చాలా ఎంజాయ్గా ఉన్నారు. వారితో పాటు టీచర్స్ ఈ శాంతినికేతన్ స్కూల్లో అద్భుతంగా సెలబ్రేషన్ జరుగుతున్నాయి. KVV Satya from 7th class, Tilli Dikshita from 7th class. నిజాంపేట మండల కేంద్రంలో బాల్య వివాహాలు జరగకుండా చూడాలని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో పురవీధుల గుండా ర్యాలీ చేపట్టారు. అనంతరం హైస్కూల్ ఆవరణంలో పిల్లలు అభివృద్ధిపై అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల స్పెషల్ జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్, సిడిపిఓ స్వరూప హాజరై జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు బాల్య వివాహాలు జరగకుండా గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించాలని, బాల్య వివాహాలు జరగకుండా చూడాలన్నారు. బాల్య వివాహాలు జరిగితే అంగన్వాడీ, ఆశా, పంచాయతీ కార్యదర్శులే కాకుండా ప్రతి ఒక్కరూ ఈ బాధ్యత తీసుకుని మెదక్ జిల్లాను బాల్య వివాహాలు జరగని జిల్లాగా మార్చాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీడీసీ లక్ష్మి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎస్ఐ రాజేష్, ఎంఈఓ యాదగిరి, ఏపీఎం అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఏమైందంటే ఈ సెల్ ఫోన్ వచ్చి ఎప్పుడైతే మనం వాళ్ళ పిల్లలు కొద్ది గారాబం చేయగానే, లేకపోతే నాకు మమ్మీ ఫోన్ కావాలనగానే వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు ఏం చూస్తున్నారో మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్కు తెలియదు. వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు, లేకపోతే వాళ్ళని మానిటర్ చేసినంత టెక్నికల్ నాలెడ్జ్ కూడా వీళ్ళకు ఉండదు. మమ్మీ నేను ఇది చూస్తున్నా, ఆన్లైన్ క్లాస్ వింటున్నాను.
మన ఇండివిజువల్కి రావాలి. సో మన అందరము అమ్మాయి అనగానే లక్ష్మి అంటాము, కానీ అది మాట మాత్రమే. కానీ అంటే మన భారతదేశంలో అంటే 50% స్త్రీలు ఉన్నా కూడా మనకి ఇక్కడ ఇది జరుగుతుంది అని అంటే బికాస్ మనము ఒక అమ్మాయిని చిన్న చూపుగానే చూస్తున్నాము అనేది మీరు. సో దానికనే మనకి ఇండివిజువల్గా మనకి అవేర్నెస్ రావాలి. అంటే 18 సంవత్సరాలు నిండి ఆయన నమోదు చేసుకుని అక్కడ వెళ్తేనే ఆయనకి ఓటు హక్కు వినియోగం అవుతుంది. బట్ వేరేస్ మనకి ఇప్పుడు అంటే మ్యారేజ్ చేయడానికి కూడా ఒక నిర్ణయిత వయసు అనేది ఫిక్స్ చేశారు, కానీ ఇది జరగడం లేదు. అమృతలూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో మాజీ మంత్రి వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుండి అందిన వివిధ అర్జీలు ఫిర్యాదులను స్వీకరించిన ఆనందబాబు వాటిని త్వరితగతిన పరిష్కరించడానికి సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి అవసరమైన దిశానిర్దేశాలు ఇచ్చారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వేగంగా పారదర్శకంగా పరిష్కరించడం ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అమృతలూరు మండలానికి చెందిన కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ మరియు మండల స్థాయి ప్రజాప్రతినిధులు, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఒక మండలంలో ఈ కార్యక్రమం నిర్వహించినప్పటికీ ప్రజా సమస్యలు, ప్రజలకు సంబంధించినటువంటి ఏ సమస్య ఏ టైంలో 24 గంటల్లో 24/7 అందుబాటులో పరిష్కరించడానికి నేను కానీ మా ప్రభుత్వం కానీ సిద్ధంగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు త్వరితగతిన పూర్తి చేయాలి, పరిష్కరింపబడాలి. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళు అయిపోయేలాగా తిరిగే సంస్కృతి తగ్గిపోవాలి. సాధ్యమైనంత వరకు సేవలన్నీ కూడా వాట్సాప్లోనే అందుబాటులో తీసుకురావాలి. ప్రభుత్వ కార్యాలయాలు కూడా తిరిగే పని లేకుండా ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఆచరణలో కూడా చాలా సేవలు ఇప్పటికే వాట్సాప్ సేవలు కూడా అందుబాటులో తీసుకొచ్చారు. మిగిలిన సేవలన్నీ కూడా ఏదైనా ఒక ప్రభుత్వ అధికారి. న్యూరో డాక్టర్ బిఎల్ నరసింహారెడ్డి గోవాలో జరిగిన తాయిత్రాన్ పోటీల్లో ఐరన్ మ్యాన్ అవార్డు పొందడం, అలాగే రాష్ట్ర ఐఎంఏ సంయుక్త కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన డాక్టర్ రామకృష్ణను మాజీ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి నిర్మల్ మారుతి ఇన్ హోటల్లో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు తాను సైక్లింగ్, వాకింగ్ అలాగే స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేసేవాడినని, నిర్మల్ చుట్టూ ఉన్న చెరువులో ప్రాక్టీస్ చేసేవాడినని, మా సైకిల్ క్లబ్ ఈ మెంబర్ సహకారం ఎంతో ఉందని, నిర్మల్ ప్రజల సహకారం మరువలేనిదని, ఈ అవార్డు రావడం తనకు చాలా సంతోషంగా ఉందని, ముందు ఇంకా ఎక్కువ పోటీల్లో పాల్గొంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అప్పల చక్రధర్, డాక్టర్ మల్లికార్జునారెడ్డి, డాక్టర్ దేవదాస్ పాల్గొన్నారు. రావడం జరిగిందంటే చాలా సంతోషంగా. నిర్మల్ పేరు మనం తెలంగాణనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 64 దేశాలలో నిర్మల్ వాసి అని మనకు బిఎల్ రెడ్డి గారు తెచ్చిపెట్టడం జరిగింది. అదేవిధంగా రామకృష్ణ గారు తెలంగాణలో యునానిమస్ గా జైంట్ సెక్రటరీగా కావడం అనేది కూడా 2 విషయాలు సంతోషకరమైన విషయాలు. మరి ఈరోజు నిర్మల్ వాసి శ్రీ డాక్టర్ బిఎల్ నరసింహారెడ్డి గారు మరి మంచి ఘనత సాధించినందుకు మనం వారికి హృదయపూర్వకంగా కంగ్రాచులేషన్స్ తెలియజేయాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు రామకృష్ణ గారు కూడా మరి ఐఎంఏ నుంచి కూడా వారు యునానిమస్ గా జాయింట్ సెక్రటరీగా వారు బాధ్యతలు స్వీకరించిన రోజు ఫోన్ చేశారు. ఎమ్మడ కృష్ణరాజు గారు ఉండేవారు, డాక్టర్ గారు ఇద్దరు కలిసి అక్కడ కరీంనగర్కి వెళ్ళారు. వారు నిజంగా కూడా మా చక్రధర్ సార్ కానీ, మా ఐఎంఏ డాక్టర్స్, పాస్ట్ ప్రెసిడెంట్ రామకృష్ణ సార్ కానీ, ఇప్పుడున్న ప్రెసిడెంట్ సార్ కానీ, అదర్ రగన్న రామ్ సార్, వీళ్ళందరం మేము ఒక టీం అన్నట్టు.
మేమందరం సైక్లింగ్ అనేది 2-3 years బ్యాకే స్టార్ట్ చేసిన మా సైక్లింగ్ క్లబ్ కూడా మా అదృష్టం ఏంటంటే ఆ రోజు ఐపీఎల్ సరే సైక్లింగ్ క్లబ్ కూడా ప్రారంభించడం జరిగింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నేలకొండపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సంబరాల్లో రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే కారణమన్నారు. కేటీఆర్, హరీష్ రావు చేసిన తప్పుడు ప్రచారాలను జూబ్లీహిల్స్ ప్రజలు తిప్పికొట్టారని ఆయన తెలిపారు. మొట్టమొదటిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరికీ ఓటర్లందరికీ కూడా కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా వెంగళరావు నగర్ ఇన్ఛార్జిగా అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి 2 సంవత్సరాల పరిపాలనకి రెఫరెండంగా మా మంత్రివర్గం, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మా మంత్రులంతా కూడా చెప్పారు. ఈరోజు ప్రజలు రెఫరెండంగా చెప్తున్నాం. మరి మా పరిపాలనకి ఇది నిలువుటద్దంగా మరి విజయానికి ఇది ఖచ్చితంగా జవాబు చెప్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వారు బిల్లా రంగాలు, హరీష్ రావు, కేటీఆర్లు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని మాయమాటలు చెప్పినా, ఎన్ని అపోహలు సృష్టించినా, ఎంత సానుభూతితో గెలవాలనుకున్నా ఈరోజు విఘ్నులైన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పట్టం కట్టారు, మంచి మేడుతో గెలిపించారు. చాలా సంతోషం. వారికి ఓటర్లకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.